వెటరన్ జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఏపీ వెటరన్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు టి జనార్దన్ డిమాండ్ చేశారు. బుధవారం తిరుపతిలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వెటరన్ జర్నలిస్టుల సమావేశం నిర్వహించారు. రద్దు చేసిన జర్నలిస్టుల రైల్వే రాయితీ పాసులను పునరుద్ధరించాలని కోరారు. 60 ఏళ్లు దాటిన ప్రతి జర్నలిస్టుకు నెలకు 20,000 పెన్షన్, ఇంటి స్థలం, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని ఆయన కోరారు. అది ఇప్పుడు మనం చాలా మంది తెలియదు. పక్కన బిల్డింగ్ తీసుకొచ్చి సహకారం తీసుకుని కానీ మనం ఏది చేయడానికి లేదు. వచ్చిన ప్రతి మంత్రికి కానీ ఎవరికి వచ్చినా సరే వాళ్ళకి ప్రెస్ మీట్ జరిగినప్పుడు మన ఇష్యూ గురించి వాళ్ళు మాట్లాడే విధంగా మన జర్నలిస్టులు ఇన్వాల్వ్ చేయాలి. నేను చెప్పినట్టు వీళ్ళకి అసెంబ్లీలో ఎమ్మెల్యేకి 35,000 నుంచి 50,000 పెంచింది. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు చేశారు కానీ రిటైర్డ్ అయిన వాళ్ళు చేయలేదు. కాబట్టి మనం వాళ్ళ సహకారం చాలా తీసుకోవాల్సి ఉంది. కొంచెం సీనియర్ రిపోర్టర్లు వర్క్ చేస్తున్న వాళ్ళు రేపు వాళ్ళు కూడా వెంటనే అవుతారు. కాబట్టి వాళ్ళందరి సహకారం తీసుకొని మంత్రులు, అధికారులు, వీఐపీలు ఎవరు వచ్చినా సరే వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడము, వాళ్ళతో మాట్లాడడం, ఈ ఇష్యూని ఎప్పుడు వాళ్ళ దృష్టిలో తీసుకొస్తే తప్ప ఇది ఐడెంటిటీకి రాదు. ఎందుకంటే నేను చూసేంత వరకు చంద్రబాబు నాయుడు సంఖ్యాబలము వెనకున్న వర్క్ ఎంతవరకు మనకు పనికొస్తారని చూస్తారు తప్ప చంద్రబాబు నాయుడు గారి ఆలోచన చాలా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఈ ఉద్యమాలు ఇక్కడ చేసే కొద్దీ మీరు గమనించుంటారు. రీసెంట్గా జరిగిన సమావేశాల్లో వాటిల్లో ఒకరిద్దరు లేచి మాట్లాడితే ఏదైనా ఉంటే ఇక్కడ మాట్లాడడం తెలియదు. బయటకు ఫస్ట్ టైం ఒక సీఎం స్థాయిలో చాలా మంది గతంలో ఏదైనా సభలో లేచి మాట్లాడితే వాళ్ళని పంపించేయని అంటారు. కానీ ఈయన మైక్ తీసుకుని వాళ్ళకి ఏదైనా ఉంటే ఇక్కడ వచ్చి మాట్లాడి ఇట్లాంటి షోలు చేస్తే లాభం లేదు, పబ్లిసిటీ కోసం చేస్తారు మీరు అని మాట్లాడేది ఎక్కువ. ఎందుకంటే ఇష్యూ అంటే నేను తప్ప ఇంకెవరు చేయకూడదు, ఎవరు చేసినా పెద్దగా పట్టించుకోకూడదనే నేచర్ అయింది. చంద్రబాబు గవర్నమెంట్ని కన్విన్స్ చేయాలంటే లైసెన్సింగ్, రెగ్యులర్గా మానిటరింగ్, వాళ్ళని రెగ్యులర్గా కలవడము, అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి